అసలు మేమిద్దరం డిసైడ్ అయ్యి కథ డిస్కస్ చేసి అలా స్టార్ట్ చేద్దాం అని కూడా అనుకోలేదు. అది ఇక ప్యూర్ లవ్ అనమాట. యా తర్వాత స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఓకే అని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే వేరే టైప్ చేశాను కానీ ఇలా మాత్రం చేయలేదు. ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్య అని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను. ఇంకా పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పే ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మోటివేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో, నేను వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు అనమాట. చెప్పినప్పుడు కూడా అసలు ఇదే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎగ్జాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని తప్ప ఇంకోళ్ళని అసలు ఊహించుకోలేము. ఈ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఎవరినన్నా ఊహించుకోవచ్చు కానీ ఆయన ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నారు. బట్ అదే చెప్తున్నాను కదా, నా పాత నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నాను కదా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే 100% మ్యాచ్, నా కోసమే రాసినట్టు. థ్యాంక్స్ టు యూ. అవును. అండ్ ఇంకోటి నీకు లుక్ నచ్చింది. లుక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అసలు ఒక జనార్దన్ పెంట నుంచి జాన్ స్నోకి ఎలా మారారనేది ఇవన్నీ వాళ్ళు చూస్తారులేండి రేపు. నువ్వు సీక్రెట్లన్నీ బయట చెప్పు. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ సీన్ where we interact చాలా నాకు బాగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, శ్రీలీలతో నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఇదే కాదు, ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం, మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ పిల్ల ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్గా బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి